సార్ ఆంధ్రాలో ఏదైతే క్రికెట్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రాక్టీస్కి కానీ మీకు ఉండి ట్రైనింగ్ చేయడానికి కానీ నాకు తెలిసి ఇండియాలోనే అట్లా ఎక్కడా లేవు. సో అది దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా గత కొన్ని రోజులుగా మంగళగిరి స్టేడియంలో జరుగుతున్నటువంటి మంగళగిరి ప్రీమియర్ లీగ్ సంబంధించి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అయితే జరగడం జరిగింది. ఈ మ్యాచ్ లో గుంటూరు వర్సెస్ నెల్లూరు పోటీ పడగా దాంట్లో గుంటూరు ఘన విజయాన్ని సాధించడం జరిగింది. గుంటూరులో రావటం మరోసారి చాలా ఆనందంగా ఉంది. సారీ కొద్దిగా సెల్ఫిష్గా చెప్తున్నా, గుంటూరు గెలవటం కూడా కొద్దిగా ఆనందంగా ఉంది. అట్లా కాకుండా చాలామంది యంగ్స్టర్స్ ఎంతో టాలెంట్తో ఎంతో డ్రీమ్స్తో ఈ గేమ్ ఆడటం జరుగుతుంది. సో ఐ వుడ్ థ్యాంక్ ట్రెజరర్ సార్ విష్ణు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ హియర్. ఎందుకంటే సార్ ఆంధ్రాలో ఏదైతే క్రికెట్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రాక్టీస్కి కానీ మీకు ఉండి ట్రైనింగ్ చేయడానికి కానీ నాకు తెలిసి ఇండియాలోనే అట్లా ఎక్కడా లేవు. సో అది దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంకా బెటరే చేస్తారని మీరే చెప్పారు మీ మాటల్లోనే. అదే కాకుండా ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కూడా మీరు ఇక్కడ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్రాలో నేను నోటీస్ చేసింది ఏంటంటే నా 30 years ఆఫ్ క్రికెటింగ్ జర్నీలో నేను ఆంధ్రాలో ఆడాను, ఆంధ్రాకి అగేన్స్ట్ కూడా ఆడాను. సో నేను ఒకటి ఏదైతే ఆంధ్రాకి మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే కాన్ఫిడెన్స్. ప్లేయర్స్ కి కావాల్సిన కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. ఈవెన్ ఇది కోచెస్ కూడా ఎవరైతే ఉన్నారో గేమ్ లో టెక్నిక్ అనేది అది ఓన్లీ 20%, రెస్ట్ 80% అంతా మన బ్రెయిన్. మనం ఎట్లా ఆడతాం, మనకి ఏం ఎక్స్పోజర్ ఉంది, మనం ఎంత స్ట్రీట్ స్మార్ట్, మనం ఎంత కాన్ఫిడెన్స్ కి మించిన స్కిల్ ఇంకొకటి లేదు. సో కోచెస్ ఫస్ట్ ప్లేయర్స్ కి ఇవ్వాల్సింది కాన్ఫిడెన్స్. మీరు మనోబలం పెంచండి, తర్వాత ప్లేయర్ ఆటోమేటిక్ గా తన స్కిల్ నేర్చుకుంటాడు. తప్పులు ఎతకటం చాలా ఈజీ, కానీ ఉపాయం ఎతకటమే కష్టం. సో కోచెస్ జాబ్ ఉపాయం ఎతకాలి. నీ తప్పు జరుగుతుందని చెప్పటం ఈజీ, కాకపోతే అది ఏంటి స్కిల్ అనేది ఎట్లా అంటే యుద్ధంలోకి వెళ్తుంటే మనకి మన ఆయుధాలు ఏమేమి ఉన్నాయి, ఒక గన్ ఉందా, లేకపోతే ఒక క్యానన్ ఉందా, ఒక ట్యాంక్ ఉందా, అవన్నీ ఏంటంటే మన స్కిల్తో మనం తయారు చేసుకుంటాం, మన ప్రాక్టీస్తో గంటలు ప్రాక్టీస్తో తయారు చేసుకుంటాం. కాకపోతే మ్యాచ్ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏ ఆయుధం ఎప్పుడు వాడాలి, ఆయుధం ఉండటం ఇంపార్టెంట్ కాదు, అది ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ద మ్యాచ్. సో ఏంటంటే ప్రాక్టీస్ కి మ్యాచ్ కి తేడా తెలుసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ క్రికెటర్స్ అవుతారు. ఇప్పుడు నితీష్ రెడ్డిని చూడండి, యంగ్ ఏజ్ లో అంత గ్రేట్ గా ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నాడు, తన కాన్ఫిడెన్స్ చూడండి, యాటిట్యూడ్ చూడండి. ఎవరి దగ్గర మనము వంగి తల ఉంచి అరే వీడు గొప్ప ప్లేయర్, వీడు బాంబే ప్లేయర్, వీడు అక్కడ ప్లేయర్ అని చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ఇప్పుడు మ్యాప్ పైన ఉంది. ఆంధ్రాలో కూడా చాలా మంది క్రికెటర్స్ ఫ్యూచర్ లో ఇండియాకి ఆడతారు. ఆ యాటిట్యూడ్ అనేది ఒక్కసారి ఉంచుకోండి. అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, గీరా అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కాకపోతే అది కొద్దిగా ఉండటం బెటర్ మనకి ఉండే కంటే. ఎందుకంటే ఈ ఆటలో మనం వేరే వాడికి మనం ఇంచి ఇచ్చామంటే వాడు మ్యాచ్ గెలుస్తాడు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. ప్రాక్టీస్ మాత్రం కాంప్రమైజ్ చేయొద్దు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, కానీ మైండ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చెప్తూ సార్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అయింది. మంచి క్రికెటర్స్ వచ్చి ఈ రోజు లోకేష్ గారి బర్త్డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఆయన కూడా యువ నాయకులు స్పోర్ట్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. సో ఫ్యూచర్లో స్టేట్లో స్పోర్ట్స్ ఒక మంచి స్థాయిలో ఉండాలి, అంటే నాట్ ఓన్లీ యాజ్ అ ప్రొఫెషనల్ లెవెల్, కాకపోతే అన్ని రంగాల్లో అన్ని స్పోర్ట్స్ కూడా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.
మరి ఈ రోజు మనతో పాటు గుంటూరు టీం కి సంబంధించినటువంటి కోచ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఎట్లా ఉంది మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో విజయాన్ని సాధించారు? ముందుగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 11 రోజులుగా ఈ టోర్నమెంట్ అద్భుతంగా చేశారు. అన్ని జిల్లాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. ఆ రంజీ ప్లేయర్స్ దగ్గర నుంచి, స్టేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి, కరెంట్ ప్లేయర్స్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా ఈ గేమ్ ని ఎంజాయ్ చేశారు. ఎంపైరింగ్ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఎంపైర్స్ బాగా చేశారు. అట్లాగే ఆర్గనైజర్స్ కి చాలా ధన్యవాదాలు. ఎక్కడా కూడా ఎటువంటి ఈ ఇబ్బందులు కానీ ఎటువంటి గొడవలు కానీ తావలేకుండా ఈ పెద్ద బిగ్ ఈవెంట్ చేసినందుకు మేము మా గుంటూరు జిల్లా తరఫున నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి, టోర్నమెంట్ నిర్వాహకులకి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2020 గేమ్ ఇది, పవర్ గేమ్. ఫస్ట్ లో కొంచెం తడబడినా కూడా ఈ 2020 ఫార్మాట్ లో ఒకళ్ళిద్దరు తగులుకున్నా చాలు, వాళ్ళు లాగేస్తారు. అట్లాగే మాకు తౌఫిక్ను, ఆంధ్ర రంజీ ప్లేయర్, కరెంట్ ప్లేయర్ మహేప్ కుమార్ 5 వికెట్లు హాల్ ప్లస్ 45 రన్స్ కొట్టాడు. కాబట్టి మేము ఈజీగా మ్యాచ్ గెలగలిగాం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లేట్ స్టార్ట్ ఉన్నా కూడా తర్వాత వచ్చేటప్పుడు ఒకళ్ళిద్దరు చాలండి 2020 ఫార్మాట్. దానివల్ల మేము మ్యాచ్ గెలిచాము. ఎట్లా ఉంది ఈ విజయాన్ని, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. సక్సెస్ఫుల్గా మేము విక్టరీ క్లెయిమ్ చేసుకున్నాం కంఫర్టబుల్గా. ప్రజెంట్ అందరూ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. గుంటూరు ప్లేయర్స్ కాబట్టి మంగళగిరిలో మ్యాచ్ జరిగింది. మీకు ఏదైనా పార్షియాలిటీ కానీ గ్రాటిట్యూడ్ కానీ ఏమైనా చూపించారా, లేదంటే ఎట్లా విజయం? మా పాట ఏంటంటే మేము ఫెయిర్గా ఆడామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవరు మాకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నాకనే కాదు, తోఫిక్ వీళ్ళందరూ కూడా బాగా చేశారు. సో అందరికీ షేర్ చేశారు. ఈ మ్యాచ్ మొత్తంలో కూడా హైలైట్స్ అంటే ఏమనిపించాయి? ఎక్కడైనా ఓడిపోతామన్న భయం కానీ అలాంటివి కావచ్చు? వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చిన స్టార్ట్ చూస్తే ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది. కానీ తర్వాత మేము స్పిన్నర్స్, యాజ్ ఎ స్పిన్నర్స్గా మేము ఎప్పుడైతే అటాక్లోకి వచ్చామో మేము కంటైన్ చేయడం కానీ వికెట్స్ తీయడం కానీ జరిగింది. దానివల్లే మేము గేమ్లోకి వచ్చాము. మాకు ఫస్ట్ నుంచి కూడా మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. అదే లాస్ట్కి మమ్మల్ని గెలిపించింది. కరెక్ట్ లెన్స్ కన్నా కూడా కరెక్ట్గా ఆడాము. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వికెట్స్ కూడా మాకు ఇన్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మాకు ప్రెజర్ లేదు. ఫ్రీ హ్యాండ్తో ఆడాము. ఆ ప్లాట్ఫామ్ని మేము క్రియేట్ చేసాం కాబట్టి మాకు ఈజీ అయింది. వాళ్ళు ప్రెజర్లో ఉన్నారు కాబట్టి మాకు ఈజీ అయింది. యాజ్ ఎ ప్లేయర్గా మంగళగిరి ప్రీమియర్ లీగ్ జరుగుతున్న టైంలో మీకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, మీకు ఇచ్చిన అకామిడేషన్స్ కానీ, ఫుడ్ కానీ ఎక్కడైనా తగ్గడం కానీ లేదా లోపాలు కానీ ఏమైనా ఉన్నాయా? వండర్ఫుల్గా అకామిడేట్ చేశారు. హాస్పిటాలిటీ కానీ ఏదైనా కూడా చాలా బాగా అకామిడేట్ చేశారు. ఇంక్లూడింగ్ ఏసీ రూమ్స్ ఇచ్చారు మాకు. మంచి ఫుడ్ ఉంది. చాలా బాగా చేశారు. వండర్ఫుల్గా. యాక్చువల్లీ నేను రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడేటప్పుడు ఎలా అయితే మనకి ఇస్తారో హాస్పిటాలిటీ కానీ, కేరింగ్ కానీ. గుంటూరు టీం కెప్టెన్ అవ్వడానికి మీ కెరీర్ ఏంటి, మీ బ్యాక్ ఏంటి? నేను లాస్ట్ 14 years నుంచి ఆడుతున్నాను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. మన ఆంధ్రాకి 14 years నుంచి ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆడాను. రంజీ ట్రోఫీ లాస్ట్ 3 years నుంచి రంజీ ట్రోఫీకి రిప్రజెంట్ చేస్తున్నాను. అదే ప్రతి ఏజ్ గ్రూప్లో కెప్టెన్గా కూడా చేశాను. ఆంధ్ర టీంకి, డిస్ట్రిక్ట్ టీంకి ప్రతి ఇయర్ కూడా చేశాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ సక్సెస్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఆయన లోకేష్ గారి పుట్టినరోజు, ఎలా విషెస్ చెప్తారు? లోకేష్ గారు ఇక్కడ లేరు. ఉండుంటే ఆయన కూడా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు మ్యాచ్ చూసి. ఐ హోప్ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంబటి రాయుడు గారు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ వచ్చి మీకు ఈ రోజు ట్రోఫీ కానీ లేదంటే మీకు ప్రైజ్ మనీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ క్రికెటర్గా అలాంటి క్రికెటర్స్ని చూడాలి, వాళ్ళతో కలవాలి అనేది ఉంటుంది కదా. ఎప్పుడైనా నేను రాయుడన్నతో కలిసి ఆడాను రంజీ ట్రోఫీ. ఆ రాయుడన్న రిటైర్ అయ్యే ముందు మన ఆంధ్రాకే ఆడారు రంజీ ట్రోఫీ. ఆ టైంలో నేను టీంలో ఉన్నాను. అన్నతో పాటు ట్రావెల్ చేశాను. నేను కూడా మ్యాచెస్ కూడా ఆడాము. సో అన్న రావటం అనేది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సార్, ఎట్లా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటాను. ఎంపీఎల్ ఫస్ట్ టైం ఆడుతున్నాను, అది కూడా ఫైనల్లో హాఫ్ సెంచరీ వేసి మ్యాచ్ గెలిపించడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ ఛాన్స్ ఇచ్చిన కోచెస్ కానీ, కెప్టెన్ కానీ చాలా థ్యాంక్స్. సో హ్యాపీ. గుంటూరు టీం నుంచి అసలు మీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విలేజ్ ఏంటి? మాది ప్రజెంట్ నషాపేట. నేను అండర్-19 స్టేట్ కెప్టెన్గా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంట్ చేస్తాం. అందరూ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ గుంటూరు నుంచే రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్ మ్యాచ్కి సెలెక్ట్ అయిన తర్వాత, ఫైనల్స్ వరకు వచ్చిన తర్వాత ఫైనల్ అనేది కొంత టగ్ ఆఫ్ వార్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఓడిపోతామన్న భయం కానీ, గెలవాలన్న కసి కానీ ఏంటి, ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ టార్గెట్ చూసే కొంచెం మంచి స్కోర్, మంచి ప్యాక్ చేసాము. సో దాని తగ్గట్టు ఇంకా రొటేట్ చేసుకుంటూ వెళ్ళాము. మా కెప్టెన్ కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు సపోర్టివ్గా. సో దాని తగ్గట్టు ఆడారు. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్కి వికెట్ చాలా హెల్ప్ చేస్తుంది పిచ్ చేయడానికి. స్పిన్నర్స్కి టర్న్ ఉండే కాబట్టి రన్స్ ఈజీగా స్కోర్ చేయలేము. సో ఆ హెల్ప్ మాకు దొరికింది. వికెట్స్ తీసాము. సో ప్యాకప్ చేసేసాం. సో మీ పార్ట్నర్షిప్ బిల్డ్ చూసాము. దాదాపుగా 86-83 వరకు మీ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది కదా. సో ఏంటి మీ పార్ట్నర్షిప్ అంత స్ట్రాంగ్ అవడానికి రీజన్? రీజన్ అనేది అన్న కెప్టెన్ ఏం చెప్తున్నా దాని తగ్గట్టే రొటేట్ చేసుకుంటూ ఆడుకోవడం, ఈజీ బాల్స్ హిట్ చేయడం, దాని తగ్గట్టే వచ్చేసింది. సో అలా క్యారీ చేశాం. అపోజిషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళ బౌలింగ్ ఎలా అనిపించింది? వాళ్ళ ఫీల్డింగ్ ఎలా అనిపించింది? ఫీల్డింగ్ అయితే చాలా బాగా చేశారు. చాలా రన్స్ దాకా ఆపేశారు, పాయింట్లో నుంచైనా ఎక్కడి నుంచైనా. సో ఇంకా బౌండరీస్ వచ్చేసరికి ఇంకా లాస్ట్లో వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయిపోయారు.
సో అలా రన్స్ ఓపెన్ అయిపోయి. మొత్తంగా అంటే ఈ ప్రీమియర్ లీగ్లో జరుగుతున్నటువంటి ఇక్కడ మీకు ఈ మ్యాచెస్కి వచ్చేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ మీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కానీ ఎట్లా అనిపించింది? ఎక్కడైనా లోపాలు ఏమైనా ఉన్నాయా? లేదు ఇప్పుడని కాదు, ప్రీవియస్ అయినా డిస్ట్రిక్ట్ మ్యాచెస్ దగ్గర నుంచి అయినా చాలా బాగా చేస్తారు. అకాడమీలోనే కానీ మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా బాగుంటాయి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మరి ఈ మ్యాచ్ గెలిచారు. ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్ మన ఆంధ్ర ప్లేయర్ అనేటువంటి అంబటి రాయుడు గారు వస్తూ ఉన్నారు. సో ఆయన చేతుల మీదుగా ట్రోఫీ కానీ ప్రైజ్ మనీ కానీ తీసుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? అఫ్ కోర్స్ చాలా పెద్ద ప్లేయర్, ఆయన చేతుల దగ్గర నుంచి తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్సైట్ అవుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అన్న. చెప్పాలంటే విన్నింగ్ మూమెంట్ కదా, చాలా హ్యాపీగా. సార్ ఏంటి మీ టీం రన్నర్ అప్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం బ్యాడ్గానే అంటే ఇదవుతున్నాము, బట్ విన్నర్స్ అయి ఉండాలి. మిస్టేక్ జరిగింది బౌలింగ్లో, బ్యాటింగ్లో. యాజ్ ఏ కోచ్గా మీరు అక్కడ మిస్టేక్ అయిందని రెక్టిఫై చేస్తారు? మేము ఎక్స్పెక్ట్ చేసింది బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంటుందని. 160 runs ఈజ్ ఏ గుడ్ టార్గెట్, బట్ బౌలింగ్లో బ్యాక్ అయింది. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బౌలింగ్ బాగా చేసింటే డెఫినెట్గా వన్ ద మ్యాచ్. ఉండేది 20 runs 30 runs ఉండేది ఛాన్స్, కానీ ఎర్లీ వికెట్స్ 4 wickets పడతాయి. సో అదొక సెట్ బ్యాక్. ప్రెషర్ వల్ల ఇలా జరిగిందంటారా లేకపోతే ఏంటి? ప్రెషర్ కాదు, రన్స్ కొట్టాలని ఆతృత, మంచి స్కోర్ వచ్చింది అనే ఒక ఇది, దీంతో వికెట్స్ పోగొట్టుకున్నారు. అది దానివల్ల ఒక మైనస్ పాయింట్. లేకపోతే అనదర్ 180 runs ఉందో ఒకది, బట్ 160 ఈజ్ ఎ గుడ్ టార్గెట్. ప్రీవియస్ మ్యాచ్ లో ఏదైతే మీ ప్లేయర్స్ చెప్పినట్టుగా ప్రీవియస్ మ్యాచ్ లో కడపతో పైన మ్యాచ్ జరిగినప్పుడు 16 overs లోనే 180 క్రాస్ చేశారు, బీట్ చేశారని చెప్తా ఉన్నారు. మరి 180 క్రాస్ చేసిన టీం ఎందుకు ఫాల్ డౌన్ అయిపోయింది? ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు మాకు ఇంకా స్కోర్స్ 200 రావాలని ప్లాన్ చేసి వికెట్స్ పోగొట్టుకున్నారు. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. రన్స్ ఎక్కువ చేయాలని ఆతృతలో వికెట్స్. త్రూఅవుట్ ద టోర్నమెంట్ మీ టీం పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్సెప్షనల్ గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. బట్ ఇన్ ఫైనల్ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ అగైనెస్ట్ వచ్చింది. దట్ ఈస్ ది జరుగుతుంటాయి క్రికెట్లో, ఇవన్నీ జరుగుతుంటాయి. సో క్రికెట్ అంటేనే అది. ఎట్లా అనిపించింది గేమ్? ఎలా అనిపించింది ఓవరాల్ గా గుడ్ గేమ్ అండి ఇది. మేము మంచి టార్గెట్ ఇచ్చాము వాళ్ళకి. దీని మీద కొంచెం ఇంకా బెటర్ చేస్తుంటే బాగుండు, చిన్న పాయింట్స్ కొంచెం యాడ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి ఎవ్రీవన్. ఇది మంచి ఎక్స్పోజర్ చేసుకునే దానికి ఇది మంచి ప్లాట్ఫామ్ ఇది ఎవ్రీవన్కి. అందుకని గుడ్ టార్గెట్ ఇచ్చాం. దట్స్ 15 overs దాకా మంచిగా ఒక 8 per 9 per run rate వెళ్తున్నాం. దాని తర్వాత ఒక రన్ రేట్ బ్రేక్ త్రూ వచ్చి ఉండడం వల్ల అక్కడ కొంచెం పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ రన్ రేట్ తగ్గడం వల్ల వెనకాల వచ్చే వాళ్ళని కొంచెం రన్స్ కోసం వెళ్ళడం వల్ల కొంచెం రన్స్ తగ్గాయి. దానికని ఒక మంచి టార్గెట్ ఇచ్చాం. స్పిన్నర్స్ కూడా ఎక్కువగా రన్స్ లీక్ చేశారు. యాక్చువల్గా మంచిగా వేసారు వాళ్ళు. కొంచెం ఏరియాస్ ఇంకా బెటర్ చేస్తుండొచ్చు, వాళ్ళ స్ట్రెంత్ తగ్గట్టు వాళ్ళు వేస్తుంటే ఇంకా బెటర్గా మంచిగా ఎక్స్పోజ్ చేస్తుండే వాళ్ళు. యాక్చువల్ పిచ్ చాలా బాగుంది, స్పిన్నర్స్కి చాలా సపోర్ట్ చేస్తుంది. కొంచెం పేస్ వేరీ చేయడం వల్ల వికెట్ తగ్గట్టు వేస్తుంటే ఇంకా బెటర్గా అయి ఉండేది. కొంచెం వికెట్స్ కూడా ఎర్లీగా చిక్కిండేది. ఈ రోజు ఓడిపోవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అఫ్కోర్స్ ఇది క్రికెట్లో సాధ్యం అండి, ఓటమి అనేది గెలుపు అనేది. బట్ దాని నుంచి కంబ్యాక్ అనేది ఎలా వస్తున్నారు అనేది అది ఎత్తుక్కోవాలంతే. ఎవ్రీ ప్లేయర్ చాలా బాగా ఆడారు. మేము యాక్చువల్గా ఇంకా మంచి టీం మాది. దీంట్లోనే మేము ఇంకా బెటర్ చేసాము, ఫైనల్ దాకా వచ్చాము. ఇంకొంచెం బౌలింగ్ అనుకున్నట్టు వేస్తుంటే డెఫినెట్లీ మేము మంచి పోటీ ఇచ్చున్నాం. సో మీకు ఈ లీగ్ మొత్తంలో కూడా మీకు ఇచ్చిన ఫెసిలిటీస్లో కానీ అకామిడేషన్స్లో కానీ ఫుడ్లో కానీ ఎక్కడన్నా లోపాలు జరిగాయి, ఎక్కడన్నా తక్కువ అనిపించింది? లేదు, అస్సలకి లేదండి. గుడ్ ఫెసిలిటీస్, మంచి రూమ్స్ ఇచ్చారు, మంచి స్టే ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు. మంచి ప్లాట్ఫామ్ ఇది, మంచి టోర్నమెంట్. మేము ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇది మంచి ఎక్స్పోజర్. ఇది ప్రతి ప్లేయర్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళ స్ట్రెంత్ ఏంటి వాళ్ళు చూపించుకునే దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని తర్వాత ఏపీఎల్ వస్తుంది. ఆఫ్టర్ 3 months తర్వాత ఏపీఎల్ కంపల్సరీ వస్తుంది. దాంట్లో వీళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ దొరికేదానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అండి. సో మీ అపోజిషన్ టీం ఏదైతే మీరు పోటీ పడినటువంటి గుంటూరు టీం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్గా బాగా ఆడారండి, వాళ్ళు కూడా మంచి పోటీ ఇచ్చారు. ఏంటంటే ఒక బ్రేక్ త్రూ వచ్చి ఉంటే మాకు కొంచెం బాగుండేది. ఎర్లీగా 2 wickets పడ్డాయి, దాని నుంచి బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలనేది అది ఇంపార్టెంట్ అంతే. వర్మ గారు ఏంటి ఎలా ఉంది మీకు ఈ మ్యాచ్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా కష్టపడ్డాం ఈ స్టేజ్కి రావడానికి. యాక్చువల్లీ మాది అంత స్ట్రాంగ్ టీం కాదు, అయినా సరే మంచి కోఆర్డినేషన్ తీసుకొచ్చి ఇక్కడ దాకా వచ్చాం. యూఆర్ జస్ట్ 1 step డౌన్, అంతేకాని వీఆర్ వెరీ గుడ్ టీమ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ నెల్లూరు. మ్యాచెస్ మొత్తం ఈ లీగ్ అంతా ఎలా అనిపించింది? అన్ని మ్యాచెస్లో మీకు మంచి మ్యాచ్ అనిపించింది ఏంటి? లాస్ట్ మ్యాచ్ కడపతో జరిగింది సెమీఫైనల్స్. ఆల్మోస్ట్ 170 చేజ్ చేసాం జస్ట్ 16 overs. సో ఇట్ వాస్ వెరీ గుడ్ మ్యాచ్.
16 అవర్స్లో 170 క్రాస్ చేసిన నెల్లూరు టీంకి 160ని బ్రేక్ చేసుకోలేకపోవడం ఎక్కడ మైనస్ అయింది? మాకు ఆల్మోస్ట్ 15th ఓవర్ దాకా మాకు మంచి స్కోర్ ఉండే, వికెట్స్ కూడా ఉండే సార్. కానీ అక్కడి నుంచి సడన్గా ఒక 3-4 వికెట్స్ పడడం కొలాప్స్ అయిపోయింది ఇన్నింగ్స్ మొత్తం. అదొక మైనస్ పాయింట్ ఈ మ్యాచ్లో. అందుకని పెద్ద టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాం. సో ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా 16 సిక్సెస్ కొట్టినటువంటి ప్లేయర్ మీరేం చెప్తా ఉన్నారు? సో ఏంటి, ఎట్లా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొత్తం చూడడానికి ఎంత సన్నగా ఉన్నారు, ఎలా పెట్టండి? చాలా బాగుందండి ఈ టోర్నమెంట్ కానీ ఆర్గనైజింగ్ కానీ చాలా వండర్ఫుల్గా ఉంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. అంటే మాకు ఈ ప్లేయర్స్కి ఇంత స్టేజ్ ఇవ్వడం చాలా బాగుంది. అంటే అందరూ ఆల్మోస్ట్ ఆంధ్రాలో అందరూ చూస్తున్నారు. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు ప్లే హియర్. ఇటువంటి టోర్నమెంట్స్ ఇలాంటి ఇంకా పెడితే మంచిది అనుకుంటున్నారా? చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఐ మీన్ కింద రూట్స్లో నుంచి కూడా పెద్ద ప్లేయర్స్ వస్తారు. సో మంచి ఎస్టాబ్లిష్మెంట్. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా మీకు ఇచ్చిన అకామిడేషన్స్, ఫుడ్ కానీ ఎక్కడైనా మీకు లోపాలు కానీ ఎక్కడైనా తక్కువైంది అనిపించింది? ఎక్సలెంట్గా ఉంది. ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు ఆ విషయంలో. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, మొత్తం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కూడా మైనస్ పాయింట్ లేదు. చాలా బాగుంది. స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత రేటింగ్ ఇస్తారు దానికి? మరి ఈ హాస్పిటాలిటీకి, స్టేడియంలో మోర్ దాన్ 10 ఇస్తాను. మోర్ దాన్ 10